క్యాన్సర్ భయంకరమైన వ్యాధి కాదు, ట్రీట్మెంట్ భయంకరంగా ఉంది కాబట్టి క్యాన్సర్ అనేది కూడా పెద్ద భయంకరమైన రోగం కింద పరిగణించబడింది ఈ రోజున. నా పేరు రమ్య. నాకు ఈసోఫోగస్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. ఫస్ట్ నుంచి మా మదరు పునర్జన్మకు వెళ్దామని క్యాన్సర్ వచ్చింది అనగానే చాలా ఇంకా అయిపోయింది లైఫ్ అని చాలామంది ఫీల్ అవుతారు. సో అలా ఏం అవ్వద్దు, మనం ధైర్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించాలి. హాయ్, నా పేరు రమ్య. నాకు ఈసోఫోగస్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది 2022 మేలో ఎఫెక్ట్ అయింది. అది కూడా నేను ఆఫీస్కి వెళ్తాను రెగ్యులర్గానే, హెల్తీగానే ఉండేదాన్ని. నాకు ఇలా ఎఫెక్ట్ అయిందన్న విషయం కూడా తెలియదు. సడన్గా ఒకరోజు బ్లడ్ వామిట్ అయింది. అక్కడ నుంచి నేను ఏమైందో ఏంటో తెలియక నేను ఎండోస్కోపీ చేయించుకున్నప్పుడు నాకు ఇలా ఒకటి బ్లీడ్ అవుతుంది, ఏదో పుండ్లా ఉంది, బ్లీడ్ అవుతుంది, అల్సర్ ఏమో అని అక్కడ నుండి బయోప్సీ చేసి పంపించారు. బయోప్సీ రిపోర్ట్కి పంపించినప్పుడు అది క్యాన్సర్ అని పెట్ స్కాన్ కూడా చేశారు. అప్పుడు క్యాన్సర్ అని తెలిసింది. ఆ తర్వాత నేను బయట వేరే హాస్పిటల్లో ఎంక్వైరీ చేసుకొని ఎక్కడైతే కాస్ట్ తక్కువ ఉందో అక్కడ చూసుకొని నేను అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో అమౌంట్ చూసుకొని నేను అలాగా ట్రీట్మెంట్ చేయించుకున్నాను. క్యాన్సర్కి రేడియేషన్ అండ్ కీమోస్ చేయించుకున్నాను. తర్వాత ఓకే అనుకున్నాను. తర్వాత ఆంకోమానిటర్ టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్. అది బ్లడ్లో ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి అనేది ఆ రిపోర్ట్ వస్తుంది మనకి క్యాన్సర్ గురించి. అందులో నాకు ఇంకా 3% ఉంది అని వచ్చింది. ఆ బయట మెడిసిన్స్ ఇంకా వాడలేక నాకు ఫస్ట్ నుంచి మా మదరు పునర్జన్మకు వెళ్దామని అంటూనే ఉన్నారు. కాకపోతే ఈ కీమో రేడియేషన్ మెడిసిన్స్ వల్ల నా వల్ల కాక, అంటే నేను అది బేర్ చేయలేక ఓకే తర్వాత వాడతాను, నేను ఇప్పుడు ఈ మెడిసిన్ వాడుతూ అది వాడలేను అని చెప్పి నేను నెగ్లెక్ట్ చేశాను. మళ్ళీ ఇంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ నాకు 3% అని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా వద్దు వెళ్దాం అని చెప్పి మా అమ్మగారిని తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఆయుర్వేదం అంటే నేను అంత త్వరగా తగ్గదు మెడిసిన్, అంటే క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఇంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది అని మాత్రం ఆయుర్వేదం అంటే స్లోగా తగ్గుతుంది అనే థాట్లో ఉన్నా నేను ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ నాకు 3% ఉంది, ఇంకా బ్లడ్లో అది ఫ్లో అవుతుంది అన్నప్పుడు ఇంకా లేదు ఆయుర్వేదం అంటే నేను వీడియోస్ అన్నీ చూశాను యూట్యూబ్లో, అన్ని వీడియోస్ అందరివి, పేషెంట్స్ అందరివి అలా రివ్యూస్ చూశాను. ఓకే బాగుంది, నేను ఎందుకు ట్రై చేయకూడదు అనే నమ్మకంతో వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా అడిగితే బాగుందమ్మా, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు, మెడిసిన్ అంతా బాగుంది, ఫ్రీగా ఉంటుంది, మీకు రిజల్ట్ తెలిసిపోతుంది 1 మంత్ వాడితే మీ బాడీలో చేంజెస్ తెలుస్తాయి అని కూడా చెప్పారు. అలాగే నేను 1 మంత్ వాడిన తర్వాత నాకే తెలుస్తుంది నా బాడీ ఎలా ఉంది, అంటే నేను ఇమ్యూనిటీ గెయిన్ చేసుకోగలిగాను ఒకటి. లేదు అంతకుముందు అయితే ఇమ్యూనిటీ లేక ఊరికే జలుబు చేయడం, ఫీవర్ వచ్చినట్టు కావడం, దగ్గు ఇలా ఉండేదన్నమాట. సో నేను చాలా చేంజెస్ చూసాను ఇక్కడ. యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఇద్దరికి ఉంది. మా మదర్ సైడ్ మా అమ్మమ్మకి, మా మదర్ వాళ్ళ మదర్కి ఉంది. మా డాడీ వాళ్ళ సైడ్ మా డాడీ వాళ్ళ బ్రదర్కి ఉంది. వాళ్ళకి తెలియదు క్యాన్సర్ ఉంది అని. వాళ్ళు చాలా హెల్దీ పర్సన్స్. ఈవెన్ నేను కూడా చాలా హెల్దీగా ఉంటాను, ఆఫీస్కి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, మా బాబుని చేసుకునేదాన్ని, ఇంటి పనులన్నీ చేసుకున్నాను. ఏ రోజు ఇంత హెల్త్ ఇష్యూ కూడా లేదు నాకు, ఫీవర్, హెడేక్. సడన్లీ ఎఫెక్ట్ అయ్యేసరికి ఇంకా కష్టమేమో అనే ఫీల్ అయ్యాను నేనైతే. మా అమ్మగారు కూడా యూట్యూబ్లో చూసి ఇక్కడ టీంకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పారనమాట, ఇలా బాగుంటుంది వాడండి అని చెప్పి. ఇంకా ఇప్పుడు నేను వాడబట్టి 6 months అవుతుంది. నాకు ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి నార్మల్ వచ్చింది, అంతా రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. నేను ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫ్యూచర్లో నాకు ఎఫెక్ట్ అయినా కానీ అంటే చెప్పలేము అంటే ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎఫెక్ట్ అయినా కానీ ఫస్ట్ నేను వచ్చేది మాత్రం ఇక్కడికే అనమాట. ఫస్ట్ మెడిసిన్ యూజ్ చేసేది కూడా ఇక్కడే, మేడం దగ్గరే యూజ్ చేస్తాను. మా ఫాదర్ వచ్చారు నాతో. నాకు ఎఫెక్ట్ అయిన దగ్గర నుండి మా పేరెంట్సే నాకు బాగా సపోర్ట్ అనమాట. ఈవెన్ మా రిలేటివ్స్ అందరికీ తెలుసు, ఇలా వాడుతున్నానని కూడా తెలుసు మా రిలేటివ్స్ వాళ్ళకి కూడా.
ఓకే, గుడ్ రిజల్ట్ అని చెప్పాను మా రిలేటివ్స్ కూడా. నేనైతే రిమైనింగ్ వాళ్ళకైతే నేను ఇక్కడే డిఫర్ చేస్తాను, నాకు ఎవరైనా సజెషన్ అడిగితే. అండ్ క్యాన్సర్ వచ్చింది అనగానే చాలా ఇంకా అయిపోయింది లైఫ్ అని చాలామంది ఫీల్ అవుతారు. సో అలా ఏం అవ్వద్దు, మనం ధైర్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం.